This is G. Praveen Kumar, JL in Retail Management, course RM, course code 215, Lord Junior College, Ribena, Kumrami, Masipabad District, Telangana State. Subject Retail Marketing, first year RM, Unit 2nd, Retail Marketing Mix. Marketing Misramam. Definitions. The marketing mix refers to the set of a action or tactics that a company uses to promote its brand or product in the market. The 4 P's make up a typical marketing mix: price, product, promotion, place. Place. Place refers to the value that is put for a product. నిర్వచనం. మార్కెటింగ్ మిక్స్ ఒక సంస్థ తన బ్రాండ్ లేదా ఉత్పత్తిని మార్కెట్లో ప్రోత్సహించడానికి ఉపయోగించే చర్యలు లేదా వ్యూహాలను సూచిస్తుంది. 4 P's విలక్షణమైన మార్కెటింగ్ మిశ్రమాన్ని తయారు చేస్తాయి: ధర, ఉత్పత్తి, ప్రమోషన్ మరియు స్థలం. ధర, ఉత్పత్తి కోసం ఉంచిన విలువను ధర అంటారు. ఇక్కడ వస్తువు యొక్క విలువను ద్రవ్య రూపంలో చెప్పడానే మనం ధర అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోడక్ట్, వస్తువు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ తయారు చేయాలి, ఎవరి కొరకు తయారు చేయాలి, ఎక్కడ అమ్మాలి అనేది వస్తువు గురించి చేస్తుంది. వస్తువు ఏ విధంగా ఉండాలంటే నాణ్యమైన వస్తువు సరసమైన ధరకు ఉండాలి, నాణ్యత ఉండాలి, పరిమాణం ఉండాలి, మంచి ప్రమాణాలతో కూడిందై ఉండాలి, ప్యాకింగ్ ఉండాలి, ఆ వస్తువుపై మంచి బ్రాండ్ నేమ్ అనేది ఉండాలి, వస్తువు చూడగానే ఆకర్షణీయంగా వినియోగదారుడు కొనే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్. ప్రైస్, ధర. ధర అనేది మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా నాణ్యమైన వస్తువుకు సరసమైన ధరను నిర్ణయించాలి. నెక్స్ట్ ప్రమోషన్. వస్తువు ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకు తరలించడానికి మధ్యలో ఉన్న సాధనాలను మనం ప్రమోషన్స్ అంటారు. ఇది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, లేకుంటే డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా కానీ వస్తువును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వివిధ సాధనాల ద్వారా మనం తరలించడాన్ని మనం ప్రమోషన్. ప్లేస్. ఇక్కడ స్థలం అనేది చాలా ముఖ్యమైనది. వస్తువు తయారు చేసే కర్మాగారం అంటే ముడి సరుకులు ఏదైతే లభ్యమవుతాయో అక్కడ వస్తువును మనం తయారు చేయాలి. మరి ఏ స్థలంలో అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది కూడా ఈ స్థలం మనకు సూచిస్తుంది. The marketing mix helps you define the marketing elements for successfully positioning your marketing offer. One of the best known models is that 4 P's of marketing, which helps you define your marketing options in terms of product, place, price and promotion. మీ మార్కెటింగ్ ఆఫర్ను విజయవంతంగా ఉంచడానికి, మార్కెటింగ్ అంశాలు నిర్వహించడానికి మార్కెటింగ్ మిక్స్ మీకు సహాయపడుతుంది. బాగా తెలిసిన మోడల్లో ఒకటి 4P'లు. మార్కెటింగ్ ఇది ఉత్పత్తి, స్థలం, ధర మరియు ప్రమోషన్ పరంగా మార్కెట్ను ఎంపికలను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. బ్రాండింగ్. Branding by definitions is a marketing practice in which a company creates a name, symbol or design that is easily identifiable as a belonging to the company. There are many areas that are used to develop a brand, including advertising,
కస్టమర్ సర్వీస్, ప్రమోషన్, మర్చెండైజ్, రెప్యుటేషన్ అండ్ లోగో. బ్రాండ్ బ్రాండ్ అనేది మన నిర్వచనంగా తీసుకున్నట్టయితే సంస్థ యొక్క పేరు, చిహ్నం లేదా రూపకల్పనను సృష్టిస్తుంది. దీనిలో కంపెనీకి చెందినదని సులభంగా గుర్తించే ప్రకటనలు, కస్టమర్ సేవ, ప్రచారం, వస్తువు ఖ్యాతి మరియు లోగోను బ్రాండ్ అభివృద్ధి చేయడానికి అనేక ప్రాంతాలు ఉపయోగించబడుతున్నాయి. బ్రాండ్ మనం వస్తువుకి ఇచ్చే పేరు, సింబల్ లేదా చిహ్నంని మనం ఇక్కడ ఏమంటారు, బ్రాండ్ అంటారు. బ్రాండ్ అనేది చాలా ఉపయోగం. వస్తువును మార్కెట్లో ప్రవేశపెట్టడానికి బ్రాండ్ అనేది మనకు తోడ్పడుతుంది. ఇక్కడ మనకు వస్తువు పేరు చాలా చిన్నదిగా ఉండాలి, పలకడానికి సులభంగా ఉండాలి. నిరుద్యోగులు కూడా, నిరక్షరాస్యులు కూడా మనకు బ్రాండ్ను గుర్తించడానికి వీలుగా ఉండాలి. అదేవిధంగా బ్రాండ్ అనేది ఒక వస్తువును పోలి ఉండద్దు, ఇంకొక బ్రాండ్ను పోలి ఉండకూడదు. A brand is a voice and a product is a souvenir. బ్రాండ్ అనేది మనకు ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి బ్రాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్రాండ్ వల్ల మనం మార్కెట్లో వస్తువులకు ప్రచారం కల్పించుకోవడానికి కూడా తోడ్పడుతుంది. వస్తువులు అమ్మడానికి బ్రాండ్ ఎంతో ఉపయోగపడడం. ప్యాకింగ్ for a distribution, storage, sale, and use. Packaging also refers to the process of designing, evaluating, and producing packages. Packaging contains protects, preserves, transports, informs, and sells. పంపిణీ నిల్వ, అమ్మకం మరియు ఉపయోగం కోసం ప్యాకేజింగ్ అనేది ప్యాకేజీల రూపకల్పన, మూల్యాంకనం మరియు ఉత్పత్తి ప్రక్రియను సూచిస్తుంది. ప్యాకేజింగ్ కలిగి ఉంది రక్షణ, సంరక్షిస్తుంది, రవాణా చేస్తుంది, తెలియజేస్తుంది మరియు విక్రయిస్తుంది. ప్యాకేజింగ్ అంటే ఏంటంటే వస్తువును భద్రపరచడాన్ని మనం ఇక్కడ ప్యాకేజింగ్ అంటారు. ప్యాకింగ్ వేరు, ప్యాకేజింగ్ వేరు. ప్యాకింగ్ అంటే ఏంటంటే వస్తువును భద్రపరిచే సాధనాన్ని మనం ఇక్కడ ప్యాకింగ్ అంటారు. దానిపై ప్యాకింగ్పై ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. ప్యాకేజింగ్ అనేది ఏంటంటే వస్తువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్యాకేజింగ్పై మనం రాయడం జరుగుతుంది. వస్తువు యొక్క బ్రాండ్ ఉంటుంది, వస్తువును తయారు చేసిన తేదీ మరియు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, వస్తువు తయారు చేసిన కేంద్రం యొక్క చిరునామా ఉంటుంది, వస్తువు యొక్క వివరాలు, పరిమాణం, నాణ్యత, ధర అనేది వస్తువుపై పూర్తి సమాచారం ఉండేదాన్ని మనం ప్యాకేజింగ్ అంటారు. ప్యాకింగ్ పై ఇలాంటి సమాచారం ఉండదు. ప్యాకేజింగ్ పైనే అన్ని సమాచారం ఉంటుంది. Everything packaging. Packaging is making your product stand out from the competitions. Package is a container in which a product is offered for sale. ప్యాకేజింగ్ అనేది ఒక కంటైనర్, దీనిలో ఉత్పత్తి అమ్మకం కోసం అందించబడుతుంది. నెంబర్ 2, ప్యాకేజింగ్ ఈజ్ ద process of wrapping a product or putting a product into packages or container. Packing is the process which all activities related to planning and designing to the packages, container or wrapper. ప్యాకేజింగ్ అనేది ఒక ఉత్పత్తిని చుట్టడం లేదా ప్రోడక్ట్ను ప్యాకేజీ లేదా కంటైనర్లో ఉంచే ప్రక్రియ. ప్యాకేజింగ్ కంటైనర్ లేదా రేపర్ యొక్క ప్రణాళిక మరియు రూపకల్పనకు సంబంధించింది. అన్ని కార్యకలాపాలను ప్యాకేజింగ్ అంటారు.
Pricing. Pricing is the process of whereby a business set, sets the price at which it will sell its products and services and may be part of the business marketing plan. The needs of the consumer can be converted into the demand only if the consumer has the willingness and capacity to buy the product. ధర అనేది ఒక వ్యాపారం. దాని ఉత్పత్తులు మరియు సేవలను విక్రయించే ధరను నిర్ణయించే ప్రక్రియ. మరియు ఇది వ్యాపార మార్కెటింగ్ ప్రణాళికలో భాగం కావచ్చు. వినియోగదారుడు ఉత్పత్తిని కొనడానికి సుముఖత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటేనే వినియోగదారు అవసరాలకు డిమాండ్ ఏర్పడవచ్చు. ఇప్పుడు వస్తువు ధర. ధర అనేది ఏ విధంగా ఉండాలి? నాణ్యమైన వస్తువుకు సరసమైన ధరను నిర్ణయించాలి. ధర మరి ఎక్కువగాను మరి తక్కువగాను ఉండకూడదు. ఇక్కడ ధర అనేది కొన్ని వస్తువులు మనం నిత్యావసర వస్తువులకు ధర తక్కువ ఉండాలి. అదేవిధంగా కొన్ని విలాసవంతమైన వస్తువులకు ధరను మనం ఎక్కువ నిర్ణయించడం జరుగుతుంది. కొందరు వినియోగదారులు ఏంటంటే ధర ఎక్కువగా ఉంటేనే దాని సంఘంలో గౌరవంగా భావిస్తారు కాబట్టి అలాంటి గౌరవపూర్వకమైన వస్తువులకు ధర అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రైజింగ్ స్ట్రాటజీ. క్వాలిటీ ఈజ్ ఏ రిమెంబర్డ్ లాంగ్ ఆఫ్టర్ ప్రైజెస్ ఫర్ గ్రీన్. Product life cycle. Definition of the product life cycle PLC refers to the different strategy is a product goes through from introduction to withdrawal. ఉత్పత్తి అండ్ వస్తు జీవిత చక్రం ఒక ఉత్పత్తి పరిచయం నుండి ఉపసంహరణ వరకు వెళ్ళే వివిధ దశలను సూచిస్తుంది. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ రిఫర్ టు లైక్ ఏ pathway of a product may take. It has implications for the marketing strategy for a firm as it seeks to introduce, grow and maintain the marketing share. ఉత్పత్తి వస్తు జీవిత చక్రం ఒక ఉత్పత్తిని తీసుకునే మార్గాన్ని సూచిస్తుంది. వాటాను పరిచయం చేయడానికి, పెరగడానికి మరియు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నందువల్ల ఇది సంస్థ యొక్క మార్కెటింగ్ వ్యూహానికి చిక్కులను కలిగి ఉంది. మనం ఇక్కడ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కనుక పిక్చర్ కనుక చూసినట్టయితే ఇంట్రడక్షన్, గ్రోత్, మ్యాచ్యూరిటీ, డిక్లైన్ ఈ దశలు మనం ఉంటాయి. ఈ దశల్లో మనం వస్తువు ఎక్కడ అమ్మడం జరిగింది, అమ్మకాలు ఎక్కడ ఎక్కువ పెరిగాయి, ఎక్కడ తగ్గాయి, ఎందుకు తగ్గాయి అనేది ప్రొడక్ట్ మనం లైఫ్ సైకిల్లో వివరించడం జరుగుతుంది. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ వల్ల వస్తువు అమ్మకాల్లో అత్యధిక అమ్మడం ఎక్కడ ఏ దశలో జరుగుతాయి మరియు వస్తువులు అమ్మకాలు తక్కువ ఏ దశలో జరుగుతాయో దాని గురించి మనం వివరించుకుందాం. Self-driving cars. Self-driving cars are still at the testing stage, but firms hope to be able to sell to easily adapt. Early adapters relatively soon. Growth. Electric cars, for example, the Tesla Model S is in its growth phase. Electronic cars still need to convince people that is
it work and practical are the area more electronics electric charging point and more people adapt to becomes easier to sell to the those who are more skeptical of new technology like electric cars. Introduction. Introduction. Self-driving cars. Self-driving cars are still at the testing stage, but firm hope to able sell to easily adapter relatively soon. పరిచయం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఇప్పటికీ పరీక్షల దశలోనే ఉన్నాయి, కానీ సంస్థలు ప్రారంభ స్వీకర్తలకు సాపేక్షికంగా త్వరలో విక్రయించగలవని సంస్థలు భావిస్తున్నాయి. గ్రోత్. ఎలక్ట్రిక్ కార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద టెల్సా మోడల్ ఎస్ is in its growth phase. Electronic cars still need it to convince people that it will work and be practical as there are more electric charging points and more people adapt. It becomes easier to sell to those who are more practical of new technology like electric cars. సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ఇప్పటికే పరీక్ష దశలు ఉన్నాయి, కానీ సంస్థలు ప్రారంభ స్వీకర్తలను సాపేక్షకంగా త్వరలో విక్రయించగలవని ఈ సంస్థలు భావిస్తున్నాయి. వృద్ధి. గ్రోత్ దశ. ఎలక్ట్రిక్ కార్ ఉదాహరణకు టెస్లా మోడల్ ఎస్ దాని వృద్ధి దశలో ఉంది. ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే పనిచేస్తాయని మరియు ఆచరణాత్మకంగా ఉంటాయని ప్రజలను ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నందున మరియు ఎక్కువ మంది ప్రజలు అవలంబిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుమానం ఉన్నవారికి విక్రయించడం సులభం అవుతుంది. మ్యాచ్యూరిటీ. ఫోర్డ్ ఫోకస్. ద ఫోర్డ్ ఫోకస్ ఈజ్ a well established car. It has good brand reputation and has reached its peak level of market penetrations. It would be difficult to gain a significantly greater market share. The product life cycle, the Ford Focus has been extended by constant upgrades and uh, redesigns to keep the cars top of the market. మనం ఇప్పుడు మ్యాచ్యూరిటీ దశ తీసుకున్నట్టే ఫోర్డ్ ఫోకస్ బాగా స్థిరపడిన కారు. ఇది మంచి బ్రాండ్ ఖ్యాతిని కలిగి ఉంది మరియు మార్కెటింగ్ ప్రవేశానికి గరిష్ట స్థాయికి చేరుకుంది. గణనీయంగా ఎక్కువ మార్కెట్ వాటాను పొందడం కష్టం. ఫోర్డ్ ఫోకస్ యొక్క ఉత్పత్తి జీవిత చక్రం కారును మరియు పైన ఉంచడానికి స్థిరమైన నవీకరణలు మరియు మరియు రూపకల్పనల ద్వారా విస్తరించబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిక్లైన్ దశ, క్షీణ దశ. డీజిల్ కార్స్ సిన్స్ గవర్నమెంట్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఎట్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ డిక్లైన్ కార్స్. సమ్ critics have threatened to ban diesel cars within a few years. Sales have fallen considerable and the market for desired cars may be in terminal decline. క్షీణ దశ. ఈ దశలో డీజిల్ కార్ల కాలుష్య స్థాయి ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాబట్టి కొన్ని నగరాల్లో డీజిల్ కార్లను కొన్ని సంవత్సరాలు నిషేధించాలని బెదిరించారు. అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మరి డీజిల్ కార్ల మార్కెట్ టెర్మినల్ క్షీణ దశలో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఢిల్లీలో మొత్తం ఏం చేశారంటే డీజిల్ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నాయి. నగర కాలుష్యానికి అనుగుణంగా డీజిల్ కార్లను నిషేధించడం జరిగింది. ఇది క్షీణ దశ.
ఇక్కడ ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్, ధర లక్ష్యాలు. ప్రైజింగ్ ప్రొడక్ట్ ఈజ్ ఏ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. బోత్ అండర్ చార్జింగ్ and overcharging are dangerous to the retailer because its prices are undercharged. It will not cover its cuts and will get into losses. Before determining the price, the retailer must establish pricing objective comfortable with the goals of the organization అండ్ ఇట్స్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఉత్పత్తి ధర చాలా సున్నితమైన సమస్య. ఛార్జింగ్ కింద మరియు అధిక ఛార్జింగ్ చిల్లర ప్రమాదకరం, ఎందుకంటే ధరలు వసూలు చేయబడితే అది దాని మంచాలను కవర్ చేయదు మరియు నష్టాలను వస్తుంది. చిల్లర సంస్థ యొక్క లక్ష్యాలు మరియు మార్కెటింగ్ ప్రోగ్రాంతో అనుకూలమైన ధర లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలి. Number 1, to minimum profit of the organization. ఒక సంస్థ యొక్క గరిష్ట లాభాలను మరియు పెంచడానికి. నెంబర్ 2, get the target return on the investment. పెట్టుబడి లక్ష్య రాబడిని పొందడానికి, అంటే పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి. టు గెట్ టార్గెట్ మార్కెట్ షేర్, మన యొక్క టార్గెట్ పెట్టుబడి వాటా పొందడానికి. నెంబర్ 4, టు మేక్ అవర్ ప్రివెంట్ టు ద కాంపిటీషన్, పోటీని నివారించడానికి, పోటీని తట్టుకోవడానికి. నెంబర్ 5, టు స్టాబిలైజ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఉత్పత్తి ధరను స్థిరీకరించడానికి. 6th one, టు ఎక్స్పెడెట్ క్యాష్ కలెక్షన్, నగదు సేకరణ వేగవంతం చేయడానికి. టు హెల్ప్ ద సేల్ ఆఫ్ వీక్ ఐటమ్ ఇన్ ద ప్రొడక్ట్ టైం, ఉత్పత్తి శ్రేణిలో వారపు వస్తువులు అమ్మడానికి సహాయపడండి. 8, టు మేక్ ఇట్ అఫోర్డబుల్ టు ద కన్స్యూమర్, ఇది వినియోగదారులకు సరసమైనదిగా చేయడానికి. టు స్కిమ్ ద మార్కెట్ను తగ్గించడానికి. టు మెయింటైన్ ద లాయల్టీ ఆఫ్ ది కస్టమర్, కస్టమర్ యొక్క విధేయతను కొనసాగించడానికి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యమైన ప్రశ్నలు. వాట్ ఈజ్ మార్కెటింగ్ మిక్స్? మార్కెటింగ్ మిశ్రమం అనగా నేమి. నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ. బ్రాండింగ్, ప్రైజింగ్, ప్యాకేజింగ్, ప్రమోషన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే వాట్ ఈస్ ప్రైస్, వాట్ ఈస్ ప్లేస్, వాట్ ఈస్ ప్రమోషన్, వాట్ ఈస్ ప్రోడక్ట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాట్ ఈస్ కన్స్యూమర్, వాట్ ఈస్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, వాట్ ఈస్ బ్రాండ్. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఎన్నైనా ఈ లెసన్లో తయారు చేయడానికి ఏ క్వశ్చన్ అయినా మనకు అడగడానికి వీలు ఉంది. ఇందులో మనకు వస్తువు అడగచ్చు, ధర అంటే ఏంటి అడగచ్చు, ప్యాకింగ్ అనొచ్చు, ప్యాకేజింగ్ అంటే ఏంటి అడగచ్చు, ప్లేస్ అంటే ఏంటి అని అడగచ్చు, మరియు బ్రాండ్ అనగానేమి అని కూడా అడిగే అవకాశం మనకు ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి హెడ్డింగ్ ఒక షార్ట్ క్వశ్చన్ లాగానే మనం భావించాలి. దీర్ఘ ప్రశ్నలు, లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, ఉత్పత్తి జీవిత చక్రం యొక్క భావనను వివరించండి. ఇక్కడ మనం ఉత్పత్తి జీవిత చక్రం గురించి చెప్తే ఈ 4 దశల్లో ఉన్నది కదా. ఈ 4 దశల్లో కూడా ఒక ఏంటంటే ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మ్యాచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏదైనా ఒక దశను కూడా షార్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్, ధర లక్ష్యాలను వివరించండి. మనం ఈ మార్కెటింగ్ మిక్స్ గురించి